నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గంజాయి అమ్ముతున్న వ్యక్తుల అరెస్ట్. డీఎస్పీ గంగారెడ్డి వెల్లడి. ఎస్సీ రిజర్వేషన్లో క్రిమినల్ విధానం అమలు చేయాలి. దళిత వికాస్ సమితి డిమాండ్. జిల్లాలో పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం. నిర్మల్ పట్టణంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ రోజు ఉదయం ముందస్తు సమాచారం మేరకు పట్టణ ఎస్ఐ రమేష్ సిబ్బంది ఆధ్వర్యంలో మంచిర్యాల చౌరస్తాలో చాచా టీ సెంటర్ వద్ద ఉండగా చౌ సబ్రార్, షేక్ రఫీ వ్యక్తులు ప్లాస్టిక్ కవర్లు వీడి గంజాయి తీసుకొని తమ కస్టమర్లకు అమ్ముతుండగా పట్టుకున్నట్టు తెలిపారు. ఈరోజు నిర్మల్ పట్టణంలో మాకు ఒక విశ్వసనీయ సమాచారం పొద్దున అందడం జరిగింది. ఆ సమాచారం మేరకు మా సిఐ ప్రవీణ్, ఎస్ఐ రమేష్ మరియు సిసిఎస్ టీం మంచిర్యాల చౌరస్తా చాచా హోటల్ దగ్గర గాంజా అమ్ముతున్నట్టు సమాచారం అందుకొని వెంటనే అక్కడికి పోవడం జరిగింది. పోయి అక్కడ మా టీం ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతుంటే అక్కడ మేము వాళ్ళను పట్టుకొని ఎంక్వైరీ చేయగా ఒకతని పేరు చవాస్ అబ్రార్, వైఎస్ఆర్ కాలనీ, షేక్ రఫీ, డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ కాలనీ, వీరిద్దరు కూడా అనుమానాస్పదం ఉంటే వాళ్ళిద్దరు చెక్ చేయగా, తనిఖీ చేయగా వాళ్ళ వద్ద 1 కేజీ 220 గ్రాముల గాంజా దొరకడం జరిగింది. వీళ్ళని ఎంక్వైరీ చేయగా వీళ్ళు మహారాష్ట్ర నుంచి వీళ్ళు గాంజా కొనుక్కొని ఇక్కడ వచ్చి ఏదైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. తక్కువ రేటుకు తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్మడం ద్వారా వీళ్ళు జలసాలకు పాల్పడుతుంటారు. ఈరోజు వాళ్ళపై కేసు రిజిస్టర్ చేసి వాళ్ళను రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఇందులో మా సిఐ ప్రవీణ్, ఎస్ఐ రమేష్, అదేవిధంగా సిసిఎస్ టీం చాకచక్యంగా పనిచేసి గాంజా అమ్ముతున్న ఈ ఇద్దరిని పట్టుకోవడం, అదేవిధంగా ఇంకో ఇద్దరు దీంట్లో ఉన్నారు, వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకొని రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఎక్కడైనా నిర్మల్ పట్టణం కానీ చుట్టుపక్కల నిర్మల్ డిస్టిక్లో ఎవరైనా గాంజా అమ్ముతున్నట్టు కానీ గాంజా వాడుతున్నట్టు కానీ సమాచారం ఉంటే మాకు సమాచారం ఇవ్వండి. మేము దాన్ని సీక్రెట్గా పెడతాము. గాంజా నిర్మూలన, గాంజా లేని నిర్మల్గా తయారు చేయడానికి శాయశక్తిగా మా పోలీస్ పనిచేస్తుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని గ్రహించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎస్సీ రిజర్వేషన్లో క్రిమినల్ విధానాన్ని అమలు చేస్తూ పార్లమెంట్లో చట్టాన్ని తేవాలని దళిత వికాస్ సమితి నిర్మల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పాత్రికేయ సంఘ భవనంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. బీసీ రిజర్వేషన్లో 6 లక్షలు, ఓసీ రిజర్వేషన్ 8 లక్షల ఆదాయం ఉంటే క్రిమినల్ అమలు చేస్తున్న ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లు ఈ విధానం అమలు చేయకుండా దళితులను పేదలు ఎస్సీ రిజర్వేషన్ పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఎస్సీ రిజర్వేషన్లో క్రిమినల్ విధానం అమలు చేయాలని కోరారు. కొన్ని కుటుంబాలే ఒక 3% మంది సంపన్న వర్గానికి ఎదిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే రిజర్వేషన్ అన్ని రంగాల్లో ఉన్న రిజర్వేషన్ మొత్తాన్ని కూడా వాళ్ళ పిల్లలకే వర్తిస్తూ ఉన్నారు. దానివల్ల ఏమైపోతుందంటే ఇంతవరకు ఎవరికైతే రిజర్వేషన్ ఫలాలు పొందని కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు ఏ రంగంలో కూడా ఈ సంపన్న దళితులు ఎదిగిన సంపన్న వర్గంతో పోటీ పడలేకపోతున్నారు. దానివల్ల అసలు రిజర్వేషన్ల విధానానికి అర్థం లేకుండా పడుతుంది. అసలు రిజర్వేషన్ పెట్టి దీనికి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకు కొంత ఆసరా కోసం, కొంత ఎదుగుదల కోసం. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లో 6 లక్షల ఆదాయం దాటితే క్రిమినల్ ఉన్నాయి. ఈ ఈడబ్ల్యూఎస్ ఓసీ రిజర్వేషన్లో 8 లక్షలు దాటితే క్రిమినల్ ఉంటాయి. వాళ్ళకు రిజర్వేషన్ వర్తిస్తుంది 8 లక్షలు దాటిన వాళ్ళకు. కానీ ఎస్సీలో మాత్రం ఆయన 4 సార్లు ఎంపీ కావచ్చు, వాళ్ళ కొడుకులు ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు, ఒకటే ఇంట్లో 6 డాక్టర్లు ఉండొచ్చు, 6 ఇంజనీర్లు ఉండొచ్చు, 6 గెస్టెడ్ ఆఫీసర్లు ఉండొచ్చు.
వేల కోట్ల ఆస్తి సంపాదించినా మళ్ళీ వాళ్ళకి మాత్రం పోయి రిజర్వేషన్లో వర్తిస్తుంది, వాళ్ళ పిల్లలు రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇది తప్పుడు విధానం కాదు. ఒక రిజర్వేషన్ పాలసీ ఉన్నప్పుడు అది కరెక్ట్గా ఉండాలి. రిజర్వేషన్ మొత్తం కూడా ఎదిగిన సంపన్న వర్గం అసలు రిజర్వేషన్ ఎందుకు పెట్టిరు? అన్టచబిలిటీ ఉంది కాబట్టి ఎస్సీల రిజర్వేషన్ అనేది పెట్టిరు. అన్టచబిలిటీ ఉన్నది, ఎలాగైనా ముందుకు పోకుండా అవకాశాలు రాకుండా ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్ విధానం పెట్టిరు. ఇప్పుడు మా పేద మానవాళిలో లవ్ చేస్తేనే వాళ్ళు తప్పుతున్నారు. ప్రజాప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం మావడ మండలం పొన్కల్ గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. దేవుళ్ల పేరు మీద రాజకీయాలు చేయవద్దన్నారు. సదర్మట్ మినీ బ్యారేజ్ నిర్మాణం వల్ల నాగదేవత ఆలయం ముప్పు గురవుతున్నందున నూతనాలు నిర్మించాలని ఆగస్టు 6న బ్యారేజ్ సందర్శనకు వచ్చిన కానపురం ఎమ్మెల్యే వెడ్మజూసుకు తీసుకొచ్చా డీసీ అధ్యక్షుడు శ్రీఆర్ రావు గ్రామస్తులు తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే స్పందించి మంత్రి సీతక్కతో కలిసి హైదరాబాద్లోని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను కలిసి ఈ సమస్యను వినిపించగా నాగదేవత హనుమాన్ ఆలయ నిర్మాణానికి 40 లక్షలతో అప్రూవల్ తీసుకురాగా మేమే తీసుకొచ్చామని బీజేపీ నాయకులు చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు. అభివృద్ధి కోసం సహకరించాలి తప్ప ఇలాంటి ప్రకటనలు చేయవద్దన్నారు. అప్రూవల్ తీసుకొచ్చేందుకు మంత్రులకు కానపురం ఎమ్మెల్యేకు డీసీసీ అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం నాయకులు గంగారెడ్డి, లింగన్న, శేఖర్, నర్సారెడ్డి, నరేష్ రెడ్డి, రాజు, లింగారెడ్డి, తిరుమల, శ్రీరామరెడ్డి, లక్ష్మీనారాయణ, రహీం, దేవేందర్ తదితరులున్నారు. అతి త్వరలోనే ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉంటుంది కాబట్టి దాన్ని మరి చూడటానికి విజిట్ చేయడానికి వచ్చినటువంటి మరి జిల్లా అధ్యక్షులు శ్రీహరిరావు గారు, అదేవిధంగా ఖానాపూర్ శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ గారు మరి గత 20 రోజుల క్రితం మరి పొన్కల్ గ్రామంలోకి వచ్చి అక్కడ ప్రాజెక్టు దగ్గర జరుగుతున్నటువంటి పనుల గురించి మరి టెంపుల్ ఏ విధంగా అయితే ముంపుకు గురవుతుంది దాన్ని మరి పక్కకు షిఫ్ట్ చేయడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దాని సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు పొన్కల్ గ్రామస్తులు మరి ముఖ్యంగా వీడీసీ మెంబర్లందరూ కూడా కలిసి విన్నపం ఇవ్వడం జరిగింది. మన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి వివరించి ఈ ముగ్గురు కలిసి మరి గౌరవ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారిని మరి కలవడం జరిగింది. కలిసిన వెంటనే మరి 10-15 రోజుల లోపలనే దీనికి సంబంధించిన మరి పనులన్నీ చేపించి మరి అప్రూవల్ ఇప్పించడం జరిగింది. మరి దానిని కొంతమంది మరి బీజేపీ అని చెప్పుకునే వాళ్ళు మరి మేం చెప్తే నచ్చింది, మరి మా ఎమ్మెల్యేనే మహేశ్వరరెడ్డి గారు ఇప్పిస్తే నచ్చింది అని చెప్తున్నారు. మరి అదేవిధంగా మరి శ్రీహరిరావు గారు ఎమ్మెల్యే గారు విజిట్ చేసిన 2 రోజులకు ఈ ఎమ్మెల్యే గారు కూడా మరి పొన్కల్ గ్రామంలో విజిట్ చేశారు. మరి విజిట్ చేసినాక కుమ్మరి సంఘానికి 10 లక్షల రూపాయలతోటి మంజూరు ఇస్తున్నామని చెప్పేసి కొబ్బరికాయ కొట్టింది. రాజకీయాలు ఖచ్చితంగా ఉండాలనుకున్నాం కానీ రెచ్చగొట్టే ధోరణిలో అంటే సొమ్ముకూడదన్నట్టు ఎవరైతే సాక్ష్యం చేసిండ్రో ఎవరైతే తీసుకొచ్చిండ్రో ప్రజలు గమనిస్తున్నారు. దాన్ని ఇక్కడికి పొన్కల్ సదర్మాటు ప్రాజెక్టు సందర్శనకు వచ్చినప్పుడు శ్రీహరిరావు సారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరియు వారితో పాటు ఖానాపూర్ శాసనసభ్యులు వెడుమ బొజ్జు గారు వచ్చినప్పుడు గ్రామస్తులందరూ గ్రామ పెద్దలు యువకులు కలిసి సార్ మాకు ఇక్కడ గ్రామంలో గత ప్రభుత్వంలో హనుమాన్ టెంపుల్ కు నాగదేవ్ టెంపుల్ కు 50 లక్షలు మంజూరై టెండర్ అయింది కానీ టెండర్ అప్రూవల్ ఇవ్వలేదు. దానివల్ల టెండర్ అప్రూవల్ ఇచ్చినట్లయితే మేము వంశాలు చేసుకుంటే ఇక్కడ విగ్రహాలను అక్కడికి తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి అడిగినప్పుడు తక్షణమే అక్కడి నుంచే ఫోన్ ద్వారా మాట్లాడి మీకు వారం 15 రోజుల్లో మీకు ఏదైతే టెండర్ ప్రక్రియ అయిందో దానికి అప్రూవల్ ఇవ్వడానికి మేము శాయశక్తులు కృషి చేసి ఇప్పిస్తామని మాట ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి వారు ఇక్కడ నుంచి ప్రతిపాదనలు ఏదైతున్నాయో మా ద్వారా ఆ టెండర్ అయిన పేపర్స్ కానీ అప్పుడు ఇచ్చిన గెజిట్ నంబర్ కానీ వాటిని అన్ని మా ద్వారా తీసుకొని హైదరాబాద్ వెళ్లి కొండ సురేఖ గారు కలిసి ఇన్ఛార్జ్ మంత్రి ద్వారా కొండ సురేఖ గారు కలిసి కమిషనర్ ఆఫీసులో ఇన్వార్డ్ లో ఇచ్చినటువంటి డేట్ ఉంటుంది. అక్కడ ఇన్వార్డ్ అవుట్ వార్డ్ లో అక్కడ వెళ్ళి ప్రొసీజింగ్ వెళ్ళినటువంటి డేట్ కూడా ఉంటుంది. ఆ డేట్లతో సహా మేము ప్రూఫ్ చూపిస్తాం. మేము ఖచ్చితంగా మేము చేయించడం నిదర్శనం అదే కానీ వచ్చిన దాన్ని పేపర్ ను అధికారుల ద్వారా తీసుకొని ఏదో పేపర్లలో లేకపోతే ఇంకేదో ప్రొపగండ చేయడం కాదు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి మరేది లేదని, ఈ వృత్తి ఎంతో గొప్పదని నిర్మల్ డిపో మరియు ప్రతిమారెడ్డి అన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్ర ప్రయాణ ప్రాంగణంలో పలు ఉపాధ్యాయులను గురువారం ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులు ప్రతిరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యా విజ్ఞానాన్ని అందించి సమాజ స్థాపనకు దోహదపడుతున్నారని కొనియాడారు. బస్సుకి వెళ్తున్నారు మేడం, ఆటోస్ కూడా లేవు, బంద్ చేశారు. ఆర్టీసీ రిపేర్ చేసుకోవాలి. విలేజెస్కి చాలా మందికి డిస్కనెక్ట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ పెట్టాలి అంటే బస్ వేయాలి అంటే 30 మెంబర్స్ ఉన్నారు మేడం ఇప్పుడు మా పిల్లలు. సిరిగాపూర్, ఒడ్డపల్లి, సాంగి బంగల్పేట్ సెక్టర్ పరిధిలో నాయుడువాడ 1-3 అంగన్వాడీ సెంటర్లలో పోషణ మాస సందర్భంగా నిర్మల్ సీడో నాగమణి హాజరై గర్భిణీలు బాలింతకు ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి, వాటి లాభాల గురించి అవగాహన కల్పించారు. అలాగే 7 నెలల పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి తల్లిపాలతో పాటు అదనంగా ఆహారం ఎలా ఇవ్వాలి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎన్నిసార్లు ఇవ్వాలి అన్ని విషయాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడి సూపర్ విజయగౌరి, అంగన్వాడీ టీచర్లు శాలిని, పద్మ, హెల్పర్ తేజ, సుమతి, లక్ష్మి పాల్గొన్నారు. జిల్లాలోని మెడికల్ షాపులు మరియు మెడికల్ ఏజెన్సీల యాజమానులు డ్రగ్ కంట్రోల్ అథారిటీ సూచించిన నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ మత్తురహిత సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సాదం అరవింద్, కోశాధికారి బద్రి శ్రీనివాస్, రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ నేరేళ్ల ప్రమోద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షెడ్యూల్ H1 రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పాటించాలన్నారు. అదేవిధంగా హ్యాబిట్ ఫార్మింగ్ మరియు నార్కోటిక్ డ్రగ్స్ కొనుగోలు అమ్మకాలను రిజిస్ట్రేషన్లో పొందుపరచాలన్నారు. ఇలాంటి మందులను గుర్తింపు పొందిన వైద్యుల ప్రిస్క్రిప్షన్ మేరకే ఇందాలని సూచించారు. లైసెన్స్లో పేర్కొన్న ఫార్మసిస్టును అందుబాటులో ఉంచుకోవాల్సిందిగా కోరారు. క్రిప్టోకరెన్సీ అక్రమ దందాలో నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరపాలని జిల్లా ఎస్పీ జానకి శర్మలను గురువారం ఏబీ నాయకులు కలిశారు. ఏబీవీ కన్వీనర్ శశిధర్ మాట్లాడుతూ బిట్ కాయిన్ కరెన్సీ మార్కెట్లో భాగస్వాములై విధులు నిర్లక్ష్యం చేసిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. మిగిలిన క్రిప్టోకరెన్సీ నిందితులు అరెస్ట్ చేసి చర్యకు తీసుకోవాలని కోరారు. నర్సాపూర్జీ మండల కేంద్రంలోని కేజీవీ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని గురువారం తహసీల్దార్ శ్రీనివాస్ పరిశీలించారు. పరిశుభ్రతను పాటించి మెనూ ప్రకారం రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలన్నారు. వంటగదిలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల ప్రాముఖ్యత వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వేణుగోపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, ఇన్ఛార్జ్ అన్నపూర్ణ, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటాల పూలమాల నివాళులర్పించారు. పలు పాఠశాలలో వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనులారా. తరగతి గదిలో అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు అందజేయాలని సిపిఐ ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ జిల్లా కేంద్రం ఆడియో కాలేయం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ దేశంలో నిత్యావసర సరుకుల వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని, వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాలి, ఎస్ఎన్ రెడ్డి, బుక్యా రమేష్, చిలుకూరి ఇస్తారి, రాథోడ్ పుండలీక్, సివిల్ సప్లై యూనియన్ నాయకులు నవీన్, నజీర్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1 నుండి 7వ తేదీ వరకు
అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆడియో కార్యాలయం ముందు పెరుగుతున్న ధరలకు నిరసనగా ఈరోజు ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది. 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్మల్ మండలాలను కూడా ఉద్యమాలు చేపట్టడానికి అన్ని సన్నాహాలు చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు, ముఖ్యంగా ప్రధాని మోదీ గారు నేను రాగానే 1 సంవత్సరం లోపట్లు ఈ ధరలను తగ్గిస్తానని ప్రజలకు మోసపూరితమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. కానీ ఈరోజు చూస్తుంటే, ఈరోజు ధరలను చూస్తుంటే మనకు 2014లో ఏదైతే డీజిల్ ధర ఉండేనో, పెట్రోల్ ధర ఉండేనో, ఈరోజు చూస్తుంటే డీజిల్ ధర 100 రూపాయలు పెరిగింది, పెట్రోల్ ధర 109 రూపాయలు పెరిగింది. అదేవిధంగా బియ్యం కానీ, పప్పులు కానీ, నూనె కానీ, ఉల్లిపాయలు కానీ, ఇంకా అనేక ఏ వస్తువు చూసినా కానీ 3 ఇంతలు పెరిగింది. ఈ విధంగా పెరగడంతో దేశంలో ఉన్నటువంటి సామాన్యులకు కానీ, మధ్యతరగతులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ ఈరోజు ఈ ధరలతోటి వాళ్ళకి అసలు కుటుంబం గడుపుడు కూడా కష్టమైపోతుంది. ఈ పరిస్థితి చూస్తుంటే దేశంలోనేమో జీతాలు తక్కువ, కాంట్రాక్ట్ వర్కర్ అంటాడు, స్కీమ్ వర్కర్స్ అంటారు, ఇంకేమో వర్కర్ అంటాడు, 9,000, 10,000, 8,000 ఈ విధంగా జీతాలు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ పెరుగుతున్న ధరలు ఏదైతే ఉన్నదో ఆ ధరలు మన సామాన్యులు నడ్డి తీరుస్తున్నాయి. అట్లాగే 2021లో ఈ జనన గణన జరిగేది. ఈ రోజు మట్టుకు 2021 అంటే 3 సంవత్సరాల జనన గణన జరగలేదు. జనన గణన జరగకుంటే ఈరోజు దేశంలో కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులు ఇవ్వాలో ఆ రేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వాలు వాళ్ళ స్కీమ్స్ ఏదైతే ప్రవేశపెట్టడం జరుగుతుందో అది కూడా రావడం లేదు. ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం, కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కేంద్రంలోని బయల్ బజార్లో గల శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేశ్వర ఆలయంలో ఈ నెల 7వ తేదీన కొరవదీరిన కర్ర వినాయకుడి శుద్ధి కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 రోజులు కర్ర వినాయకుడి వద్ద సామూహిక సత్యనారాయణ వ్రతాలు, కుంకుమార్చన, యజ్ఞం, ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే కమిటీ సభ్యులను సంప్రదించాలన్నారు. పట్టణ కర్ర సంఘం అధ్యక్షులు శిలపంతుల రాజలింగం, నగరూరు బ్రహ్మయ్య, ప్రచార కార్యదర్శి మండాది మారుతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కర్ర వినాయకుడిని శుద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా 7వ తారీఖు నాడు విగ్రహ ప్రతిష్టాపన ఉంది కర్ర వినాయకునిది. దీని ప్రతిరోజు అన్నదానము ఉంటుంది, మరియు యజ్ఞము, ప్రత్యేక పూజలు, సత్యనారాయణ వ్రతము, కుంకుమార్చన మరియు పుష్పార్చన ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మన నిర్మల్ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో రాగలరని కోరుచున్నాను. తమకు పాఠశాలలో బోధించిన ఆశ్రమ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు గఫార్ను 1993 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. గురు పూజోత్సవం సందర్భంగా గఫార్ను శాలతో సత్కరించి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రమోద్ చంద్రెడ్డి, డాక్టర్ జీకే ప్రసన్న, పవన్, ప్రవీణ్, రత్నాకర్, అభిషేక్ రెడ్డి తదితరులు ఆయనను సన్మానించారు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లోని పలు పాఠశాలల్లో గురు పూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ రాధాకృష్ణన్ చిత్తపడానికి పూలమాలసి నివాళులర్పించారు. పలువురు మాట్లాడుతూ గురువు యొక్క ప్రాధాన్యత వివరించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద
తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయ. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి అమ్ముతున్న వ్యక్తుల అరెస్ట్, డీఎస్పీ గంగారెడ్డి వెల్లడి. ఎస్సీ రిజర్వేషన్లో క్రిమినల్ విధానం అమలు చేయాలి, దళిత వికాస్ సమితి డిమాండ్. జిల్లాలో పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.